హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా రోజుల నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక విసిగి వేసారిపోతున్నటువంటి సమయంలో టీజీపీఆర్బీ నుండి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. 198 ఉద్యోగాలకు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో 2 రకాలుగా పోస్టులు ఉన్నాయండి. ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అయితే, 2 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. టీఎస్టీ, ఎంఎస్టీ పేరుతో మనకు 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 198 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇది మంచి సువర్ణ అవకాశం. కేవలం డిగ్రీతో అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉన్నది చాలా ఉద్యోగాలకు. సో కేవలం డిగ్రీ మాత్రమే అర్హత అడిగింది కాబట్టి చాలామందికి ఇది యూజ్ఫుల్. కాబట్టి ఈ వీడియోలో అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలు, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అప్లై చేయాలి, అర్హత లేనిది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ టాపిక్ నుంచి అడుగుతాడు, టోటల్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ విత్ సిలబస్తో సహా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరిదాకా చూడండి. పూర్తి వివరాలు అయితే కనుక్కోండి. ఆన్లైన్ అప్లికేషన్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఏ విధంగా అప్లై చేయాలి, అవన్నీ వివరాలు అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇక ముందుగా టీజీపీఆర్బీ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే ఫస్ట్లో వస్తుంది తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని. వచ్చినటువంటి వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2025 టీఎస్ఆర్టీసీ అని చెప్పేసి నోటిఫికేషన్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ కాపీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇది నోటిఫికేషన్, ఇది డేట్ చూడొచ్చు, ఈరోజు వచ్చింది December 25. సో RC 369 అండ్ ఇక్కడ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ విషయానికి వస్తే ఫస్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఈ వేకెన్సీలకు మనకు వేకెన్సీ సీరియల్ నెంబర్ 2 ఇచ్చిండు. ఒకటి 84 ఉద్యోగాలు, మరొకటి 114 ఉద్యోగాలు. సో వీటికి 30వ తారీఖు డిసెంబర్ రోజు పొద్దున 8 గంటలకు ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. 20 జనవరి 2026 వచ్చే సంవత్సరం జనవరి 20వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 30వ తారీఖు రోజు నుంచి 20వ తారీఖు వరకు, 30వ తారీఖు రోజు నుంచి 20వ తారీఖు వరకు అంటే మనకు ఆల్మోస్ట్ 21-22 డేస్ మాత్రమే ఉంటాయి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇది టీజీఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీలో ఉండేటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో ఆర్టీసీలో ఉండేటువంటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అండ్ ఆర్టీసీలో ఉండేటువంటి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు. సో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు 84 ఉన్నాయి. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలు 114 ఉన్నాయి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 27,080 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతాయి రెండింటికి కూడా. సో దీనికి మళ్ళీ డిఏ కానీ, హెచ్ఆర్ఏ కానీ అండ్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అలవెన్స్లు అన్నీ కూడా యాడ్ అవుతూ మనకు 35,000 నుంచి 40,000 మధ్యలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది శాలరీ. సో మీ ఏరియాను బట్టి హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఏరియాని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి 198 ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఈ వేకెన్సీ అన్నీ కూడా సీజెడ్సీ అంటే కాంటిగస్ జోనల్ క్యాడర్లో ఉంటాయండి. అంటే కొన్ని జోన్లు కలిపితే ఒక కాంటిగస్ జోనల్ క్యాడర్ అంటారు. జోన్ 1, జోన్ 2, జోన్ 3 కలిపితే ఒక కాంటిగస్ జోనల్ క్యాడరు. అండ్ జోన్ 4, జోన్ 5, జోన్ 7 కలిపితే ఒక కాంటిగస్ జోనల్ క్యాడరు. జోన్ 6 సపరేటు. సో ఈ విధంగా 3 కాంటిగస్ జోనల్ క్యాడర్లలో మొత్తం ఎల్ఆర్ అంటే లిమిట్ రిక్రూట్మెంట్ అంటారు. ఇది లిమిట్ రిక్రూట్మెంట్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్లో బ్యాక్లాగ్లో పడ్డాయి, అక్కడ సరిపడేటువంటి క్యాండిడేట్ లేక బ్యాక్లాగ్లో పడ్డటువంటివి. సో అవి వాళ్ళతో మాత్రమే రిక్రూట్ చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీన్స్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయినవి. సో వీటికి అన్నింటికి రిజర్వేషన్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓపెన్ రిజర్వేషన్ ఇట్లా అన్ని రకాలుగా ఉంటాయి. మరి వీటికి ఉండవా అని అంటే ఇది ఎక్కడైతే వేకెన్సీ ఉందో వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే కేవలం ఆ లోకల్ వాళ్ళకు మాత్రమే, ఓపెన్లో ఉండవు, లోకల్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా అంతే. సో ఇది ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కు అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కు సపరేట్గా ఇచ్చిండు. సో ఇవన్నీ మనకు ఒకసారి చూసినట్లయితే అంటే ఇదేమో 47, ఇది టీఎస్టీ ఉద్యోగానికి సంబంధించి. సేమ్ ఇది కూడా అంతే, 84 ఉద్యోగాలు ఇవి. రెండవది CZC 2, CZC 3 ఈ విధంగా సేమ్ అంతే. ఈ 114 ఉద్యోగాలను షేర్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కాకుండా మనకు ఏ జోన్లో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అన్నది క్లియర్గా మనకు లాస్ట్ పేజీలో ఇచ్చిండు. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది క్లియర్గా ఉంటుంది. ఇక ఫీ వివరాలు ఇచ్చిండు ఇక్కడ. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే ఎస్సీలకు, ఎస్టీలకు 400 రూపాయలు. ఇది కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు మాత్రమే వర్తిస్తుంది. మిగతా అందరికీ కూడా బీసీలకు అండ్ జనరల్ అభ్యర్థులందరికీ కూడా 800 రూపాయలు ఫర్ పోస్ట్. రెండింటికి ఎలిజిబిలిటీ ఉంటే 2 అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విషయాన్ని అయితే గమనించండి. ఇక ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లోనే చేస్తారు. సింపుల్గా నేను అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఫోటో ఎట్లా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎట్లా పెట్టాలి, ఏదైతే అడుగుతాడు
టోటల్గా ఇన్ డీటెయిల్డ్ వీడియో చేస్తే నేను అప్పుడు మీరు క్లియర్గా మీరు ఆ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఇచ్చిండు. ఇక్కడ స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్స్ అని ఇచ్చిండు. అంటే రిజర్వేషన్లు అన్నీ కూడా వర్తిస్తాయి, రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ కాబట్టి ఎస్సీలకు ఎస్టీలకు ఉండేటువంటి రిజర్వేషన్ అన్నీ కూడా వర్తిస్తాయి. ఇక్కడ ఆడవాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందని చాలామందికి అయితే అడుగుతూ ఉంటారు. సో మెన్ అండ్ ఉమెన్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూడండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు అని ఏజ్ లిమిట్ ఇచ్చిండు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. మనకు తెలంగాణ గవర్నమెంట్ జీవో నంబర్ 30 ప్రకారము 12 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చిండు కాబట్టి సో ఇక్కడ 8/2/2024లో ఇచ్చినటువంటి ఈ జీవో నంబర్ 30 ప్రకారము ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది 25 ప్లస్ ఇందులో ఇచ్చినటువంటి 12 సంవత్సరాలు అంటే 37 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అది ఎప్పుడు చూస్తారు అని అంటే 1 జూలై 2025 వరకు మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసి 18 సంవత్సరాలు మినిమంగా 37 సంవత్సరాలు మ్యాక్సిమంగా ఇది జనరల్ అభ్యర్థులకు చూస్తారు. ఇది కేవలం జనరల్ అభ్యర్థులకు. ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్సి ఇలాంటి వాళ్ళకు మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు మళ్ళీ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ రిలాక్సేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 37 + 5 అన్నమాట. ఇక్కడ 37 + 3 అన్నమాట. అంటే ఇది 40 వస్తుంది, ఇదేమో 42 వస్తుంది. సో ఈ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఏజ్ లోబడి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ పోస్ట్ కోడ్ 47 అంటే ట్రాఫిక్ ట్రైన్కి సంబంధించినటువంటి దానికి చూసినట్లయితే సో కేవలం గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంటే డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ డిగ్రీ కూడా 1 జూలై 2025 నాటికి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. నేను ఎగ్జామ్ రాసిన రిజల్ట్ రాలేదు ఇది అది అని అనడానికి వీల్లేదు. 1 జూలై 2025 నాటికి మీరు పూర్తి చేసి కంప్లీట్ చేసి మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి. కేవలం డిగ్రీ మాత్రమే. ఇక పోస్ట్ కోడ్ నంబర్ 48 విషయానికి వస్తే అంటే మెకానికల్ ట్రైనింగ్ ఉద్యోగానికి సంబంధించి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ కానీ లేదంటే మెకానికల్ కానీ అంటే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ ఉన్నటువంటి వాళ్ళు అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు బీఈ బీటెక్ ఏఎంఐఈ ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో ఏదైనా బీటెక్ కానీ ఈ బీఈ కానీ ఇలాంటిది ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా డెడ్లైన్ 1 జూలై మాత్రమే. 1 జూలై 2025 వరకు మీ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దీంతోపాటు కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి. దీనికి ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు. మ్యాక్సిమం అందరికీ ఉంటాయి. ఎందుకంటే జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అని విజన్ టెస్ట్ అని ఇవన్నీ కూడా నార్మల్గా అందరికీ ఉంటాయి. అంత పెద్ద వర్రీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. దానిపైన స్పష్టంగా క్లియర్గా మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక సెలక్షన్ ప్రొసీజర్ మనకి ఇవ్వడం అయితే జరిగింది, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని. సో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారండి. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, 200 మార్కులు ఉంటాయి, 200 క్వశ్చన్స్కు. సో ఇవన్నీ కూడా ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మనకు హాల్ టికెట్ ఇస్తాడు ఎగ్జామ్కు ముందు, మనం హాల్ టికెట్ ద్వారా ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవాలి. ఇందులో మనకు 6 రకాలైనటువంటి టాపిక్స్ ఇస్తాడు. బట్ 5 రకాలైనటువంటి టాపిక్స్ మనల్ని ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ 6 రెండింటికి సంబంధించి. ఇక ఒక్కొక్కటి చూస్తే ఏది దేనికి అప్లికేబుల్ అవుతుందనే చూద్దాం మనం. ఇక్కడ సూపర్విజరీ అప్టిట్యూడ్ అని ఉంది కదా, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకునేటువంటి పోస్ట్ కోడ్ను బట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ తెలుగు, ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ ఉర్దూ, ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. సో ఇందులో పోస్ట్ కోడ్ 47 పోస్ట్ కోడ్ 47 అంటే ట్రాఫిక్ సూపర్వైజరీ ట్రైనింగ్కి ఏమో 60 మార్కులు ఉంటాయి. అండ్ ఈ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కూడా 60 మార్కులు ఉంటాయి. ఇక్కడ ఇంజనీరింగ్ అప్టిట్యూడ్ అని ఉంది చూసిరా, ఈ ఇంజనీరింగ్ అప్టిట్యూడ్ అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది ట్రాఫిక్ సూపర్వైజర్కి ఉండదండి. సో కేవలము ఈ మెకానికల్ సూపర్వైజర్కు మాత్రమే ఉంటుంది. ఇక న్యూమరికల్ అప్టిట్యూడ్ ఉన్నది చూసిరా, ఈ న్యూమరికల్ అప్టిట్యూడ్ ఇంగ్లీష్ తెలుగు ఉర్దూలో డిగ్రీతో ఉండేటువంటి ట్రాఫిక్ సూపర్వైజర్కి మాత్రమే ఉంటుంది, 40 మార్కులు ఉంటాయి. ఇక్కడ మెకానికల్ వాళ్ళకు ఉండదన్నమాట, మెకానికల్ సూపర్వైజర్కి ఉండదు. సో ఈ విధంగా రీజనింగ్ కానీ జనరల్ ఇంగ్లీష్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఈ 3 కూడా అందరికీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా జనరల్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది, రీజనింగ్ అనేది ఇంగ్లీష్ తెలుగు ఉర్దూలో ఉంటుంది, 40 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. అండ్
జనరల్ నాలెడ్జ్ అనేది తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో ఉంటుంది. 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ అనేది 30 ప్రశ్నలకు 30 మార్కులు ఉంటుంది. ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఇది పూర్తిగా సిలబస్. సో, 5 టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులకు ఈ నోటిఫికేషన్ అనేది ఉన్నది. ఇక్కడ నోటిఫికేషన్‌లో నెగెటివ్ మార్కులకు సంబంధించి ఎక్కడైతే ప్రస్తావించినట్లు అనిపించలేదు నాకైతే. సో, ఇక్కడ మినిమమ్ క్వాలిఫైయింగ్ అని చెప్పేసి ఇచ్చిండు ఇక్కడ. సో, ఈ మినిమమ్ క్వాలిఫైయింగ్ అనేది మనకు సంబంధం లేదు. ఎందుకంటే మినిమమ్ వస్తే నడవది. ఖచ్చితంగా ఇందులో 80-90% మార్కులు సాధిస్తేనే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 40%, 30%, 35% మినిమమ్ అనేది సంబంధం ఏమి ఉండదు. ఎందుకంటే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ ఉన్నది అండ్ జోన్ వైజ్గా చూసుకుంటే ఇంకా తక్కువ కాబట్టి సో మనం దీన్ని స్కిప్ చేయడమే బెటర్. ఎందుకంటే మనం మినిమం పైన కాదు కావాల్సింది, మనం మ్యాక్సిమం కొట్టాలి. దీని తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏమేమి తీసుకెళ్లాలని నేను సపరేట్ వీడియో చేస్తాను మళ్ళీ ఆ టైం వరకు. సో ఈ రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ ఏ విధంగా చూస్తారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే 2018లో ఇచ్చినటువంటి మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము 5% లోకల్లో అంటే ఓపెన్లో చూస్తారు, 95% లోకల్గా ట్రీట్ చేస్తారు. ఇది లోకల్, ఇదేమో ఓపెన్. సో 95% 5% అనేది మీకు అంతకుముందు తెలిసిన విషయమే. అయితే మనం ఇక్కడ కాంటిగస్ డిస్ట్రిక్ట్ క్యాడర్స్ ఏంటి మళ్ళొకసారి క్లియర్గా ఇచ్చిండి ఇక్కడ. అయితే జోన్ 6 వాళ్ళకు కొద్ది అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటే జోన్ ఉన్నది కాబట్టి చార్మినార్. ఇక జోన్ 1, 2, 3 అండ్ 4, 5, 7 వీటి వాళ్ళకైతే కొద్దిగా తక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు మనకైతే. అంటే ఇక్కడ చూస్తే కనిపిస్తూ ఉన్నది కదా. సో ఇట్లా అండ్ ఇక్కడ 5% అనేది ఎట్లుంటుంది, 95% ఎట్లుంటుంది అనేది ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకు 12 నెలల ట్రైనింగ్ ఇస్తారట. ఈ 12 నెలల ట్రైనింగ్లో మనకు స్టెఫెండ్ ఇస్తారు బేసిక్ పే నుంచి. అంటే ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఐ ట్రైనింగ్స్ ఏ విధంగా ఉంటాయో అట్లా అనమాట. సో 12 నెలల ట్రైనింగ్ ఉంటుందనే విషయాన్ని అయితే గమనించాలి. ఎందుకంటే ఇది యూనిఫామ్ సర్వీసెస్ లాంటిది కాబట్టి సో ఈ విషయాన్ని అయితే మనం గమనించాలి. ఇక లాస్ట్లో మనకు జోనల్ వైజ్గా అనెక్సర్ 1 లాగా జోనల్ వైజ్గా ఏ జోన్కు ఎన్ని పోస్టులు వస్తాయని చెప్పేసి అయితే మనకు క్లియర్గా ఇచ్చిండు, మనం ఒకసారి చూడవచ్చు. సో ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 47 అంటే ట్రాఫిక్ ట్రైనీ సూపర్వైజర్కి సంబంధించి మొత్తం ఎక్కడున్నాయి ఎన్ని ఉన్నాయని చెప్పేసి కాళేశ్వరం జోన్, బాసరా, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి అండ్ జోగులాంబ, చార్మినార్. ఇక్కడ జోనల్ వైజ్గా కాంటిగస్ డిస్టిక్, కాంటిగస్ జోన్ ఏదైనా సరే, కాంటిగస్ అనగానే మళ్ళీ పర్సంటేజ్ ప్రకారం ఎవరిది వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో ఇది కాంటిగస్ జోనల్ క్యాడర్ అయినా కూడా ప్రతి జోన్కు మళ్ళీ ఎంత పర్సంటేజ్ అనేది ఉంటుంది కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ రాజన్న జోన్ ఉంది. ఈ రాజన్న జోన్కు పూర్తిగా ఎన్ని పోస్టులు ఇచ్చిండు, 10 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనకు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది ఈ ఎక్స్టర్నల్ వాళ్ళకు. ఇక డిపార్ట్మెంటల్ వాళ్ళకి ఇచ్చినటువంటిది కేవలం ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే రాసుకోవడానికి అవకాశం. అంటే మనకు 70 ఉద్యోగాలకు అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఇక డిపార్ట్మెంటల్ అంటే అది 14 ఉద్యోగాలకు అవకాశం ఉండడం జరిగింది. ఇది పోస్ట్ కోడ్ నెంబర్ 47. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 48 విషయానికి వస్తే అంటే మెకానికల్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి చూసినట్లయితే 90 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే ఏ జోన్లో ఎన్ని ఉన్నాయని చూడొచ్చు. ఫస్ట్ జోన్లో మనకు 10, రెండో జోన్లో 14, మూడో జోన్లో 15, ఇట్లా నాలుగో జోన్లో 10, ఐదో జోన్లో 8, ఆరో జోన్లో 27, ఏడో జోన్లో 6 ఇక్కడ తీర్మానించిండు 5, 7, 6 అని చెప్పేసి. సో ఇట్లా సో మనం ఈ ఖాళీల వివరాలు అయితే చూడవచ్చు ఈ విధంగా. అండ్ డిపార్ట్మెంటల్ వారీగా కూడా ఖాళీల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇట్లా. సో ఇది ఈ ఖాళీలకు సంబంధించినటువంటిది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్లు అవసరం ఏంటి అని చెప్పేసి మనకు కొన్ని ఫార్మాట్స్ ఇచ్చిండు. ఇవి కేవలం ఫార్మాట్స్ మాత్రమే, ఇవంత పెద్ద ఉపయోగం ఉండవు, కొంతమందికి మాత్రమే యూజ్ అవుతాయి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నోటిఫికేషన్కి సంబంధించి ఇంకేమైనా తెలుసుకోవాలని ఉన్నా కామెంట్లో అడగండి. లేదనంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు నేరుగా నాతో కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇది వీడియోకు సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవరివన్.